నిజంగానే జయచంద్రారెడ్డి ములకల్ చెరువు మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని మౌలికం. మరి కొంతమంది ఎక్కడో రాశారు ఇక్కడ లేడు ఆఫ్రికాలో ఉన్నాడు. మరి ఆ విషయం క్లారిటీగా చెప్పొచ్చు కదా సిట్ వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ పోలీస్ అధికారులు కానీ. రెండోది ఈ స్థాయిలో ఇప్పటికీ కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా ఎక్సైజ్ పోలీస్ అధికారుల పాత్ర ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం కొన్ని రోజుల క్రితం ఒక డిబేట్ చేశాము. అదే ఈనాడులో వచ్చినటువంటి కథను ఏ రకంగా సిండికేట్ అయ్యి ఈ ఎక్సైజ్ పోలీస్ అండ్ లిక్కర్ సిండికేట్లు ప్రస్తుతం ఏ రకంగా మామూళ్ళు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు మారుతున్నాయి అని చెప్పేసి. అఫ్కోర్స్ ఇది లిక్కర్ విషయంకి వచ్చేసరికి ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అట్లీస్ట్ ఏంటంటే నకిలీ మద్యం పంపిణీలో లేకుండా చూడటం అనేది ప్రైమరీ. రెండు, బెల్ట్ షాపులు లేకుండా ఉండాలి అంటే ఎక్సైజ్ అధికారులు సరిగా పనిచేయాలి. ఇక్కడ నకిలీ మద్యం కనపడింది. ఇప్పుడు నుంచి ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే అది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్థాయి స్మార్ట్ ఫోన్ ఉంది. యాప్లు మనకన్నా బాగానే చదువుకోలేకపోయినా కానీ యాప్లు బాగానే యూజ్ చేస్తున్నారు. రెండోది ఇక్కడ 2-వే స్కానింగ్ ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు లేకపోతే మిగతా వాళ్ళు అన్నట్టు మేము చదువుకున్న వాళ్ళం మాకు పూలు పెట్టడానికి కుదరదు. బాటిల్ మీద ఎప్పటి నుంచో ఉంది. ఏంటిది అది క్యూఆర్ కోడ్ ఏంటి? చిన్న వస్తువు కూడా ఉండదు. 10 రూపాయల వస్తువు కొన్నా కానీ క్యూఆర్ కోడ్ ప్రస్తుతం పెట్టాల్సిందే. ఆ క్యూఆర్ కోడ్ వేరు, ఇప్పుడు క్యాప్ మీద వచ్చే క్యూఆర్ కోడ్ వేరు. అది స్కాన్ చేస్తే ఏం తెలియదు. ఇది స్కాన్ చేస్తే ఏమవుతుందంటే దాని బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే ఏ ఎక్సైజ్ డిపో నుంచి అది తీసుకురాబడింది, ఏ అవుట్లెట్ దగ్గర అమ్మబడుతుంది, టైంతో సహా డేట్తో సహా అన్నీ ఉన్నాయి. అవి మ్యాచ్ చేసుకోవచ్చు ఈ యాప్లో వచ్చిందాన్ని. సో ఇప్పటి నుంచి అయితే దాన్ని కట్టడి చేసే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది థ్యాంక్స్ టు దట్ ఎక్సైజ్ యాప్. రెండో పాయింట్ సార్, ఇక్కడ జనార్దన్ రావు ఎందుకని ఆ రకంగా ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒకసారేమో జయచంద్రారెడ్డికి ఏమీ సంబంధం లేదంటాడు, ఇప్పుడేమో ఆయన ద్వారానే ఆఫ్రికా వెళ్ళాను లేకపోతే అక్కడ బిజినెస్ చేద్దామని వెళ్ళానని చెప్పేసి చెబుతాడు. అలాగే ములకల చెరువులో పెట్టడానికి కూడా ఆయన ద్వారానే పెట్టానని చెప్పేసి చెప్పాడట. సో మరి ఇన్కన్సిస్టెన్సీలు చూస్తుంటే మరి ఎవరికైనా కొన్ని అనుమానాలు వస్తాయి. ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి. అంటే ఏదైతే బయట పెట్టాలో అవి బయట పెట్టి మిగతా అన్ని కప్పెట్టేస్తున్నారు. సురేష్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అదేవిధంగా సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం లిక్కర్ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. 90 రూపాయలు ఉండేటువంటి లిక్కర్ని తీసుకెళ్లి 250 రూపాయలకు అమ్మారు. దాంతోపాటు కల్తీ మద్యం ఏరులై పారుతుందని చెప్పి మేము చాలాసార్లు ధర్నాలు చేసాం. దాంతోపాటు ప్రజల ఆరోగ్యం క్షీణిస్తుందని. దాని తర్వాత మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మద్యం మీద మరి సిట్టు దర్యాప్తు చేయటం, దాంట్లో 3,500 కోట్ల రూపాయలు ఓన్లీ మద్యం ఎంపానల్ చేసినందుకు మరి కమిషన్ రూపంలో తీసుకున్నారని వాళ్ళ మీద కేసులు పెట్టడం, తర్వాత ఒక ఎంపీ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి చాలా మందిని అరెస్టులు చేయటం, దాదాపు 270 మందిని విచారించారు, అవన్నీ చేశారు. అటువంటి నేపథ్యంలో ఆ సీరియస్ ఇష్యూ జరిగేటప్పుడు ఏదో ఒక విధంగా దీన్ని డైవర్ట్ చేయాలని చెప్పి వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇష్యూ చేశారు. ఈ అద్దేపల్లి సోదరులు గత సంవత్సరం 2023 నుంచే 2023 వైకాపా ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచే ఈ యొక్క దందా నడుపుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి మద్యం తయారు చేసి పంపిస్తున్నారు అనేది విచారణలో తేలింది. ఇవన్నీ ఎందుకు చేశారంటే వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. ప్రతిసారి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, ఇంకేముంది ఈ మధ్యలో ఈ విధంగా ట్రాన్సాక్షన్ జరిగినాయి, కేవైసీలు దొరికినాయి, అదేవిధంగా ఫోర్సెనిక్ ల్యాబ్స్ పంపించారు, దాంట్లో ట్రాన్సాక్షన్స్ తో సహా దొరికినాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అమౌంట్ దొరికింది. వీళ్ళు ఏ విధంగా ఆ అమౌంట్ ని ఇవన్నీ చేశారు, దొరికినాయి. దీన్ని ఏ విధంగా తప్పించుకోవాలి, దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా చేయాలని చెప్పి చేశారు. ఇక్కడ గమనించాల్సినటువంటి మోస్ట్ లీగల్ పాయింట్ ఏంటంటే వాళ్ళేమి ఈ కల్తీ మద్యం వాళ్ళ నాయకులు వెళ్ళి ఎవరు పట్టుకోలేదండి, లేదా ఏదో పుకారు వచ్చి పట్టుకోవడం కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఒక అధికారి ఇండియన్ చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ ఇండియన్లు వెళ్తా ఉంటాయి, ఎక్కడెక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఎంపానల్ లెక్కర్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, అదేవిధంగా ఏ ప్రాంతాల్లో ఏ లెక్కర్ ఎక్కువ అమ్ముతుంది, అన్ని చూస్తూ ఉంటారు సహజంగా ఎక్సైజ్ వాళ్ళు. ఒక అధికారి పట్టుకున్నాడు. తంబళ్లపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కల్లే కావచ్చు, ఈ 2 సార్ల చీఫ్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయింది ఇండియన్లో. అరే ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అని చెప్పి మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు సమాయత్తం అయ్యి దాన్ని మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి కన్సల్ట్ మినిస్టర్ దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు ఆయన చంద్రబాబు గారి దగ్గర తీసుకెళ్లారు. సార్ ఈ విధంగా ఉందని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అది గమనించాలి. ఫస్ట్ కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసిందండి.
అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను, అక్కడ ఉన్నటువంటి ఎంపీను, అక్కడ ఉన్నటువంటి వైకాపా పార్టీ నాయకులు ఎందుకు చెప్పలేదండి? ఇప్పుడు కల్తీ మద్యం జరుగుతుంది, అక్కడ అమ్ముతున్నప్పుడు అందరికి తెలిసిద్ది, ఎందుకు చెప్పలా అంటే వాళ్ళు గోప్యంగా ఉంచారు. ఇంకా కొన్ని సార్లు కూడా ఇది ట్రయల్ చేద్దాము, ఇంకా కొన్ని బెల్ట్ షాపుల్లో ఇది విధంగా చేద్దాం, అదేవిధంగా లిక్కర్ షాపుల్లో చేద్దాం. బెల్ట్ షాపులు అంటున్నారు కదా, మేము చాలా సందర్భాలు చెప్పాం, ఎక్కడైనా బెల్ట్ షాపులు కానీ ఉంటే మీరు చెప్పండి, ఆధారాలతో సేకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్షలు తీసుకుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే దగ్గరలో ఎక్కడి నుంచి తెచ్చారు వీళ్ళు, అక్కడ వాళ్ళ వైన్ షాప్ ని రద్దు చేస్తాం, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు పెడతామని చెప్పాం. ఎక్కడ ఒకసారి కూడా చెప్పాలి అంటున్నారు. నేను మేబీ కొన్నిసార్లు ఉండొచ్చేమో, కానీ బాధ్యత మేము చెబుతున్నాం. ఇదిగోండి క్యారీ కోడ్లు తీసుకొచ్చాం, అదే విధంగా స్కాన్ చేయండి, ఎక్కడెక్కడ ఏ బాటిల్ అమ్ముతున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు. ఒక్క నిమిషం బెల్ట్ షాపుల విషయం కనుక కావాలంటే మీకు బెస్ట్ సోర్స్ ఎవరంటే రమేష్ గారు కాదు, లేకపోతే మేమెవరం కాదు, కానీ ఆ ఏరియాలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు చెబుతారు ఎక్కడెక్కడ ఉంటాయి. వాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. సార్ అందుకని బెల్ట్ షాపుల జోలికి వెళ్ళొద్దు, అందుగురించి బెల్ట్ షాపుల జోలికి వెళ్ళవద్దు. ఇది ప్రతి గవర్నమెంట్ లోనూ జరిగింది, ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ సమయంలో కూడా ఉంది. ఇప్పుడు ఇంకెక్కువైనాయి. సురేష్ గారు నేను అనేది అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి సార్, నేను చెప్తున్నాను కదా, పులివెందుల నియోజకవర్గంలో కూడా ఉంటాయి. రమేష్ గారు ఒక నిమిషం ఆగండి. రమేష్ గారు ఆగండి సార్, ఆగండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇంకా రెండో అంశం, వీళ్ళేదో మేము అక్కడ పట్టుకున్నాం ఇక్కడ పట్టుకున్నాం అంటున్నారు. కూటమి ప్రభుత్వం బయటికి చెప్పిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పాత్ర ఏంటి, దీని సూత్రధారులు ఎవరు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీంట్లో అద్దేపల్లి సోదరులు వాళ్ళ విషయం బయటపడిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆఫ్రికా నుంచి అతను ఒక వీడియో విడుదల చేశాడండి, తర్వాత నాకు ఫోన్ పోయిందని చెప్పి అతను మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, ఆ వీడియో నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఫస్ట్ ఆ విధంగా కవరింగ్ చేసుకోవడానికి మాట్లాడి అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద వాళ్ళకి సంబంధం లేదని చెప్పడం జరిగింది. కానీ మేమేం చేసాం, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి మా అధికారులు కొంతమంది ఏదైతే దర్యాప్తు అధికారులు చెప్పారో వెంటనే మేము సస్పెండ్ చేసాం వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. దీంట్లో 23 మందికి సంబంధించిన వివరాలు సేకరించారు, వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 15 మందిని దీంట్లో అరెస్ట్ చేశారు, కొంతమంది దగ్గర నుంచి వివరాలు సేకరించారు. ఈ అమౌంట్ ఎవరెవరికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది. ఇప్పుడు జోగి రమేష్ గారి విషయం వచ్చింది. జోగి రమేష్ గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు నాకు ఆ వ్యక్తి తెలియదు అన్నాడు. చివరిలో అదే ప్రెస్ మీట్ లో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని అన్నాడు. ఇది మనం అందరం చూసిందే. ఇదేది మనం అభూత కల్పన కల్పించాల్సిన పని లేదు, మనం చెప్పాల్సిన పని లేదు. అని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, జోగి రమేష్ బయటకు వచ్చేసి నేను సిబిఐ ఎంక్వైరీ చేయండి, నేను ప్రమాణాలు చేస్తాను, అదేవిధంగా లైవ్ డిటెక్టర్ పరీక్షలకు అనుమతించండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ దుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నా మీద ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, దీనికి నాకు సంబంధం లేదంటలా. అక్కడికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడు, సిబిఐ ఎంక్వైరీ చేయండి, లైవ్ డిటెక్టర్తో వ్యవహారం చేయండి. ఈ కాదు కదా కావాల్సింది. మనం దాని మీద దర్యాప్తు జరుగుతుంది. మీకు నిజంగా ఈ డబ్బులకు సంబంధించినటువంటి లావాదేవీలు మీ అకౌంట్లో ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు జోగి రమేష్ వాళ్ళ బ్రదరు రాము వీళ్ళిద్దరికీ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఆ ట్రాన్సాక్షన్ సిట్ దర్యాప్తు అధికారుల దగ్గరికి వచ్చినాయి. వీటి మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. నేనేమంటానంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో ఇది జరిగింది, దీన్ని కంపారిజన్ చేద్దామని చెప్పి వైకాపా పార్టీ నేతలు ఈ విధంగా చేశారు. ఆ అద్దెపల్లి సోదరుల్ని దీంట్లో పావులుగా ఉపయోగించారు. దీనితో పాటు ఇబ్రహీంపట్నంలో వాసవి వైన్స్ ఒక శ్రీనివాస వైన్స్ ఉంది కదా, దాంట్లో కూడా ఈ కల్తీ మద్యం అమ్మారు. కాబట్టే దాన్ని సీజ్ చేయడం జరిగింది, దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఇదిగోనండి ఇక్కడ ఈ వ్యవహారం జరిగిందని చెప్పి ఈ ఎంక్వైరీ మొత్తం జరుగుతూ ఉంది. వైకాపా పార్టీ వాళ్ళు నేను ఎందుకు అంటున్నానంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు, ఆయన చెప్పాడా? వాళ్ళకి తెలిసింది కదా. అక్కడ మిథున్ రెడ్డి గారు ఆయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కల్తీ మద్యంలో. వాళ్ళ అనుచరులు ఎవరైనా చెప్పారా? ఏమండి లేదు, మొలకల చెరువులో ఈ విధంగా కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి సిట్టు దర్యాప్తు అధికారులు దర్యాప్తు చేస్తున్నప్పుడు విస్తుపోయే నిజాలు కొన్ని వచ్చినాయండి. ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చారు, బెంగళూరు ఎలా వచ్చింది, గోవా నుంచి, దాన్ని ఎవరు ఎక్కడ తీసుకొచ్చారు, గోవింద అనేటువంటి ఒక అతను ఆ గోవా నుంచి ఆ స్పిరిట్ తీసుకురావటం, అదేవిధంగా అతని నితిన్ అనే అతనికి ఇవ్వటం, అతను వచ్చేసి మరి మొలకల చెరువు తీసుకురావటం, ఇవన్నీ జరిగినాయి. అక్కడ స్పిరిట్ తయారు చేయడం జరిగింది, దాన్ని ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేశారు, ఇవన్నీ వివరాలు వచ్చినాయి. దీంట్లో ఇంకో కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. ఏదైతే అద్దెపల్లి సోదరులకి జోగి రమేష్ మీరు అక్కడికి వెళ్ళండి నేను 3 కోట్లు ఇస్తానని చెప్పినట్టు వాళ్ళు చెబుతున్నారు. దాని మీద కూడా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా, అసలు ఏంది వాస్తవా కాదని చెప్పి దర్యాప్తు జరుగుతుంది. మీరు మనం ఆఫ్రికా మూలాలు వెతికినప్పుడు
వైకాపా పార్టీలో ఉన్నటువంటి మొన్న చాలా మంది బయటకు వచ్చారు. ఇది మన 3,500 కోట్లు దర్యాప్తు జరిగేటప్పుడు. అంటే దానికి దీనికి లింక్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. ఈ లేబుల్స్ మొత్తం గోవాలో తయారు చేశారండి. గోవాలో ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారో, అది ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చారు, ఈ సీసాల మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే నేనేది రాజకీయ కక్షల నేపథ్యంలో ఏదో చేశారని చెప్పి వైకాపా వారు అంటున్నారు. జోగి రమేష్ ఏదో మంచివాడు, జోగి రమేష్ ఈ రాష్ట్రంలో లేనటువంటి మంత్రి అయితే చెప్పుకొస్తున్నారు. నేను ఏమంటానంటే జోగి రమేష్ లాంటి వ్యక్తి కూడా బయటకు వచ్చి పొంతం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఎస్ నాకు సంబంధం లేదన్నప్పుడు నా ట్రాన్సాక్షన్ చూసుకోమని చెప్పాలి, లేదండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనాలి. కానీ ఇక్కడ ఇంకోటి ఉందండి. గత నెల 23వ తారీఖు అద్దెపల్లి సోదరులు అక్కడికి వెళ్ళారు. అది సీసీ ఫుటేజ్ లో వివరాలు సేకరించారు. అదేవిధంగా ఫోన్ ఫుటేజ్లు అండి. ఇప్పుడు ఫేస్ టైమ్ లో అది మార్ఫింగ్ చేయడానికి ఎవరికి ఉండదండి. యాపిల్లో ఉండేటువంటి కీలకమైన సమాచారం. మీరు ఆండ్రాయిడ్ అన్నారా, కొంత జరగవచ్చు, కొంత చేయొచ్చు. కానీ ఆ యాపిల్ ఫోన్ ఏం చేశారంటే అద్దెపల్లి ఆయన జనార్దన్ రావు దాన్ని పగలగొట్టారు. దాని దగ్గర నుంచి అది పగలగొట్టే ముందర ఆ మెయిల్ ఐడి, ఫేస్ ఐడిలో నుంచి ఆ యాపిల్ ఐడి నుంచి బయటకు వచ్చారు. అది ఎక్కడ బయటకు వచ్చింది ఆ వివరాలు కూడా సేకరించారు. దానిలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్లు, దానిలో ఉన్నటువంటి మెయిల్ ఐడి ఆధారంగా ఇంత ముందర ఎవరితో మాట్లాడారు, అదే విధంగా దాంట్లో కీలకమైనటువంటి కేవైసీ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ బ్యాంక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ట్రాన్సాక్షన్లు ఏ విధంగా జరిగినాయి ఇవన్నీ బయటకు వస్తుంటే జోగి రమేష్ గారు నాకు సంబంధం లేదంటే ఎట్టండి. నీకు ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ అప్పుడు కూడా అన్నారండి. అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మాట్లాడతా ఏమండి మీకు ఇది కల్తీ మధ్యంలో ఇది ఉందంటే లేదంటే అది ఇదని చెప్పుకుంటా వచ్చి అక్కడ ఒకంత కన్ఫ్యూజ్ అయిపోయాడు. నేనేమంటానంటే ఇప్పుడు సిట్టు దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తు జరిగేటప్పుడు మీరు ఉలికిపాటం ఎందుకండి? జోగి రమేష్ నిజంగా ఉంటే సిబిఐ దర్యాప్తు అడగక్కర్లా, సిట్టు వాళ్ళని రాండి దర్యాప్తు చేసుకోండి, నేను మీకు సహకరిస్తాను, నా ట్రాన్సాక్షన్ కావాలా ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పమానండి. ఇక్కడ తెలిసిపోయింది కదా. కొత్తగా ఇక్కడ ఏంటంటే రాము అనేటువంటి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. పైపెచ్చి బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు, నాకు చిన్నప్పుడు నేను తెలుసు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమని చెప్పారు, అసలు నాకు సంబంధం లేదు, మా వాడికి సంబంధం లేదండి, ఆ అన్యాయమైనటువంటి జోగి రమేష్ పాపం నోటు వదిలిపెట్టే కొరకలేనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారని ఆయన మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి పొంతం లేదు సురేష్ గారు ఇక్కడ. కాబట్టి ఈ కేసులో కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ఇంకొక అంశం కూడా చెప్తాను సురేష్ గారు. ఇక్కడ కొన్ని ప్రచార మాధ్యమాల్లో కొన్ని అటు ఇటు మాటలు కొన్ని వచ్చినాయి, కన్ఫ్యూజన్ చేశారు కొన్ని. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి, ఎవరు పెడితే వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ బేస్ చేసుకుని మేము మాట్లాడలేదు సార్. నేనైతే కనుక నేను మిమ్మల్ని అంటలేదండి, ప్రజల్లోకి ఆ విధంగా తీసుకెళ్లారని చెబుతున్నాను. కాబట్టి నేనేమంటున్నానంటే దర్యాప్తు అధికారి కూడా చాలా అశోక్ కుమార్ గారు వాళ్ళందరూ కూడా ఒక కీలకమైనటువంటి మంచి పేరు కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అండి. ఈ కేసులో 3 ఐపీఎస్ ఆఫీసర్లు వేసాము, మల్లికార్జున వ్యక్తులు వేసాము, అదే విధంగా ఇక్కడ ఏంటంటే డిఎస్పీలు వేసాము. వాళ్ళందరూ కూడా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మీరు చివరిగా నేను మా నాయకుడు అని చెబుతున్నారు కదా, మా నాయకుడు ఎవరిని వదలు, మేము దానిలో ఎవరు భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి. లేకపోతే కూటమి ప్రభుత్వం ఎందుకు బయట పెట్టిందండి? ఇది వైకాపా నాయకులు బయట పెట్టవచ్చు కదా మొట్టమొదట. ఏమండి ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పి. వాస్తవంగా ఏంటంటే అక్కడ ఎక్సైజ్ అధికారులకు కావచ్చండి, అక్కడ లోకల్ పోలీస్ అధికారులకి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు. మేము ఇంకోటి కూడా అంటున్నా, ఈ డబ్బు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇచ్చినట్టు ఆధారాలు సేకరించినట్టు సిట్ దర్యాప్తు అధికారులు కొంతమంది చెబుతున్నారు. కాబట్టి అక్కడ ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా సంబంధాలు ఉన్నాయి. దీంట్లో ఈ చిన్న విషయం కాదండి, దీంట్లో చాలా విషయాలు బయటకు రావాల్సినవి ఉన్నాయి. ఓకే, నేను కొన్ని విషయాలు మాట్లాడలేను.